హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి బీచ్ వ్లాగ్ అండి. టాప్ 10 విజిటింగ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్. ఈ బీచ్ పేరు వచ్చేసి అల్సవాద్ బీచ్ అంటారు. ఇది వచ్చేసి మస్కట్లో బర్కా అనే ఏరియాలో ఉంటుంది. చాలామంది విజిటర్స్ వస్తారండి ఇక్కడికి. చాలా అడ్వెంచర్స్ ఉంటాయి ఈ బీచ్లో. పారాగ్లైడింగ్ అండ్ బైక్ రైడింగ్ అండ్ కైటింగ్ అండ్ వాటర్ బైక్ రైడింగ్, బోటింగ్, ప్లే ఏరియా, చాలా అడ్వెంచర్స్ ఉంటాయండి ఈ బీచ్లో. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడికి మేము ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. ఇక్కడ బీచ్ లొకేషన్కి రీచ్ అయిపోయామండి. ఇక్కడ బోట్ మాట్లాడుకున్నాము. బోట్ ప్రైస్ వచ్చేసి 10 రియాలు 1 బోట్, అంటే ఇండియన్ రూపీస్ వచ్చేసి 2000 రూపీస్. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. బోట్లో ఎక్కేసాము. ఇక్కడ అన్నయ్యలు అండ్ మా హస్బెండ్ అండ్ మా బావగారు కూడా వచ్చారు. అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. బీచ్ వ్యూ చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది బీచ్ ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది, ప్లే ఏరియా అండ్ సిట్టింగ్ ఏరియా అలా ఉంటుంది. అక్కడనే కూర్చుంటారు. కొంతమంది ఏమో బోటింగ్ చేస్తారు. బోటింగ్ చేస్తూ ఇంకా లోపలికి ముందుకు వెళ్తే చాలా చాలా బాగుంటుంది వ్యూ. సో అందుకే మేము ఇక్కడికి వెళ్తే మాత్రము బోటింగ్ కంపల్సరీ చేస్తాము. అందుకే బోటింగ్ ఎక్కేసి లోపలికి ముందుకు వెళ్తున్నాము. అక్కడ కూర్చొని తినొచ్చు అండ్ బీచ్ వ్యూ కూడా బాగుంటుంది అండ్ స్విమ్మింగ్ చేయవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో అందుకే మేము ఇలా బోటింగ్ చేసాము. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మా వీడియో ముందుగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర బోట్ వాళ్ళు డ్రాప్ చేసేసి రిటర్న్ అయ్యారు. మళ్ళీ మనము ఈవినింగ్ టైంలో ఏ టైంలో రిటర్న్ అవ్వాలనుకుంటున్నామో ఆ టైంలో వచ్చి పిక్ చేసుకుంటారు. ఇక్కడ చూసారా చాలామంది బ్యాచిలర్స్ స్విమ్మింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి పారాగ్లైడింగ్ చేస్తున్నారండి. ఇక్కడ బీచ్లో పారాగ్లైడింగ్ చేయాలంటే 1 పర్సన్కి 25 రియాలండి, అంటే ఇండియన్ రూపీస్ వచ్చేసి 5000 రూపీస్. ప్రైస్ చూస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ అది ఒక మెమొరీ లాగా ఉంటుందండి. పారాగ్లైడింగ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అలా ఈ వేగుండా లోపలికి వెళ్ళగానే ఒక ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్లో కూర్చొని లంచ్ చేసేసాము. ఇక్కడ కూడా ప్లేస్ లేదండి, చాలామంది విజిటర్స్ వచ్చారు. అప్పటికి లంచ్ టైం అయిపోయింది. సో ఫైనల్గా ఒక ప్లేస్లో క్యాచప్ చేసేసి అక్కడ కూర్చొని లంచ్ చేసేసాము. మా చిన్నోడు చూసారా వెళ్ళగానే బీచ్ లోపలికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏ బీచ్లో కూడా ఇంతగా ఎంజాయ్ చేయాలనండి, ఈ బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా చిన్నోడు. అండ్ ఇక్కడ చూసారా తనుశ్రీ ఎంత క్యూట్గా ఉంటుందో, చాలా క్యూట్గా ఉంటుంది, చాలా సైలెన్స్గా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది తనుశ్రీ. అండ్ నా చేతిలో మరిండా పట్టుకుంటే మరిండా తీసుకొని తాగుతుందంట. చూడండి మరిండా తీసుకొని తాగుతుంది. ఇవ్వమన్నా కానీ ఇస్తలేదు అండ్ గట్టిగా పట్టుకొని తాగుతుంది. చాలా క్యూట్గా ఉంటుంది. నాకు మాత్రం చాలా ఇష్టము ఈ పాప అంటే, చాలా చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ అన్నయ్య వాళ్ళు అండ్ మా బావ, మా హస్బెండ్ అందరు లంచ్ చేస్తున్నారు. ఫైనల్గా లంచ్ చేసేసాము. లంచ్ చేశాక మా హస్బెండ్ అండ్ మా చిన్నోడు ఇలా బీచ్ లోపలికి వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా ఒక్కరిపైన ఒక్కరు వాటర్ పోసేసుకొని అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ బీచ్లో కూడా ఇంతగా ఎంజాయ్ చేయలేరండి. వీళ్ళిద్దరు ప్లేయింగ్ చేయలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇలా ఎంజాయ్ చేయడము. అండ్ అందరు కూడా వచ్చేసారు లంచ్ చేసేసి, అన్నయ్య వాళ్ళు అండ్ మా బావగారు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప హర్షిత. చాలా క్యూట్గా ఉంటుంది. మా చిన్నోడు మాత్రం చాలా ఇష్టం హర్షిత. వీళ్ళిద్దరు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరు కూడా. చూసారా బీచ్ ఎంత బాగుందో. అలా స్విమ్మింగ్ చేయగా బోట్స్ వెళ్ళడము అండ్ పారాగ్లైడింగ్ పైనుండి కనిపివ్వడము
అలా ఎంజాయ్ చేయడం చూసారా. ఇక్కడ కూర్చొని బీచ్ పక్క కూర్చొని తను పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ ఇందులోనే మళ్ళీ బాల్ కూడా ఆడుతున్నారు వీళ్ళందరూ. మా చిన్నోనికి వేస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తూ మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అలా మేము కూడా వాళ్ళందరిని చూస్తూ ఫన్ చేసుకుంటూ సెల్ఫీసు ఫొటోసు అలా దిగుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ బైక్ రైడింగ్ అని చూసారా. వాటర్ బైక్ రైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మాత్రం చాలా టర్న్ చేస్తున్నారు. చాలా భయం వేసింది మాకే. బట్ వాళ్ళకి ట్రైనింగ్ లేకుండా వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం చేయరు కదా. సో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ చూసారా ఈ అన్నయ్య స్విమ్మింగ్ చేస్తే చాలా నవ్వొచ్చేసింది. చాలా ఫన్ చేశాడు. బాగా ఎంటర్టైన్ చేశాడు. ఈ అన్నయ్య మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలా బీచ్ చుట్టూ ఉన్న ఈ కొండల వ్యూను అలా షూట్ చేశాను. చాలా బాగా అనిపించింది. మీ అందరికి కూడా చూపిస్తానని అలా షూట్ చేశాను. అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా టైం కూడా ఏర్పడలేదండి. అండ్ అప్పటికే చాలా నైట్ అయింది. అండ్ రిటర్న్ టైం కూడా అయిపోయింది. సో బోట్ వాళ్ళు వచ్చేసి రిటర్నింగ్ చేసేసుకున్నారు. సో మస్కట్లో ఇలా ఉంటుందండి అల్సావత్ బీచ్. అండ్ చాలా అడ్వెంచర్స్ ఉంటాయి ఈ బీచ్లో. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రము మస్కట్లో ఉన్న వాళ్ళు వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్టార్ట్ చేసేసాను. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Don't forget to press bell icon. Thank you for watching this video till the end. Bye bye.